ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా 5 ఏళ్ల పీరియడ్లో మేము ఈ ప్లాంట్ను కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో. మా 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు, విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి నేను ప్లే చేస్తా, ఒకసారి వినండి. విశాఖపట్నం ఆత్మనమితి మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని సోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఉంటాం, సగం శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కనేది మన ఆత్మ, విశాఖ ఉక్కు. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయేది ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది. మీకు నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. నాడు నేడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిజల్ట్స్ ఎందుకు బెటర్గా లేవు అంటే కారణం ఐరన్ ఓర్ సేల్కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అది చూస్తే అక్కడ కమెంటరీ చూస్తే ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేల్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 చూస్తే ఆ రా మెటీరియల్స్ లో డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 టోటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఐరన్ ఓర్ వాస్ మెట్ ఫ్రమ్ క్యాప్టివ్ సోర్సెస్. Companies' captive mines produced 34.34 million tons. అదొకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు 1.16 million tons ఓపెన్ మార్కెట్లో వాళ్ళ క్యాప్టివ్ మైన్ నుంచి ఉన్న మైన్ అమ్మినారు, ఐరన్ ఓర్ను కూడా అమ్ముకున్నారు. సేల్లో ఐరన్ ఓర్ కాస్ట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ ఓన్లీ 9.8%. అంటే స్ట్రెయిట్గా మీకు 10% తేడా ఉంది ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేకపోవడం వల్ల. ఇది మేజర్ క్రైటీరియా. దీనికి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించమని చెప్పి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏలో కూటమిగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు, మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట, వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని చెప్పి పోతారు.